ప్రతి హౌస్ని కూడా అధికారులు విజిట్ చేస్తారు. ఏ హౌస్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి హౌస్ని విజిట్ చేసి కొంత డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ విధంగా హౌస్ టు హౌస్ విజిట్ చేసి డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు. ఏమైనా ఇందులో తేడా జరిగితే, ఏమైనా మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎంట్రీ అయిపోతే స్కీమ్స్ ఏమైనా పోయే అవకాశం ఉందా, ఏమైనా అఫెక్ట్ అవుతాయా అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే మెయిన్ ఈ జనాభా లెక్కలు అనేవి దేనికి యూజ్ అవుతాయంటే బెటర్ ప్లానింగ్కి సంబంధించి, అంటే గవర్నమెంట్ ఫ్యూచర్ డెసిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అన్న దాని మీద జనాభా లెక్కలు మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్గా దేని మీద ఫోకస్ పెట్టాలి అన్నదానికి విద్య, ఆరోగ్యం, వైద్యం, సదుపాయాలు ఇలా ప్రతిదానికి సంబంధించి జనాభా లెక్కలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో జనాభా లెక్కలు సరైన సమాధానం మనం ఇవ్వడం ద్వారా మన దేశ అభివృద్ధికి బెటర్ ప్లానింగ్ చేయడంలో మనవంతు సహకారం అందించినట్టుగా అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడగరు అనేది మెయిన్గా మనం ఇక్కడ చూసుకోవాలి. మెయిన్గా మనకు అడిగే క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చూసుకుంటే ఇంటికి సంబంధించి ఇల్లు సొంత ఇల్లా, అద్దె ఇల్లా, కుటుంబ సభ్యులకు సంబంధించిన డేటా, వయసు, పేర్లు ఇలాంటివి, లేదా విద్యకు సంబంధించింది, లేదా బిజినెస్ ఉపాధికి సంబంధించింది, లేకపోతే త్రాగునీటికి సంబంధించింది, ఇలా విద్యుత్తు వసతులు ఇలాంటికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అనేది ఇందులో అడగడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడగరు అనేది మనం ఇక్కడ చూసుకుంటే మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మన ఎటువంటి ఓటీపీలు కానీ ఎలాంటివి కూడా అడగడం జరగదు. సో అలా ఎవరైనా చేస్తే కనుక మీరు ఖచ్చితంగా డౌట్ పడాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ప్రభుత్వం ద్వారా వచ్చిన అధికారులు అయితే, జెన్యూన్ పర్సన్స్ అయితే ఖచ్చితంగా ఇవి అడగరండి. సో ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అయితే ప్రాబ్లం లేదు. మెయిన్గా మీరు వాళ్ళకి ఐడి కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐడి కార్డుని చూసిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చండి. అయితే ఈ ఇన్ఫర్మేషను సెన్సస్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి లీక్ అయ్యే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఆర్టీఐ ద్వారా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు అడగడానికి అవకాశం లేదండి. సో మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మనం మెయిన్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళకి సహకరించాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ సెన్సస్ అనేది జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటి అంటే దీనివల్ల రైస్ కార్డు కానీ, పెన్షన్ కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి. ఇది ఓన్లీ జనాభా లెక్కలకు మాత్రమే పరిమితం అవుతుంది. గవర్నమెంట్ ఫ్యూచర్ డెసిషన్స్, ఫ్యూచర్ ప్లానింగ్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది తప్ప దీనికి స్కీమ్స్కి ఎటువంటి లింకేజ్ అనేది లేదండి. సో డేటా అనేది మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు మీరేం డేటా చెప్తున్నారో ఆ డేటా అనేది అధికారి ఎంటర్ చేయడం జరుగుతుంది. అది ఎంటర్ చేస్తున్నారా, ఏమి ఎంటర్ చేస్తున్నారా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్.